ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తిలో కేసరావళి అండకోశం నుండి పరాగరేణువులు అండాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో కోరకాల ద్వారా, సిద్ధబీజాల ద్వారా, శాఖీయ భాగాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ శాఖీయ భాగాలంటే వేరు కావచ్చు, కాండం కావచ్చు, పత్రాల నుంచి కూడా కొత్త భాగాలు ఏర్పడతాయి, కొత్త మొక్కలు ఏర్పడతాయి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త స్కాటిష్ దేశస్థుడు రెండో ప్రపంచ యుద్ధంలో పెన్సిలియంను కనుక్కొని రెండో ప్రపంచ యుద్ధంలోనే యూజ్ చేశాడు. పెన్సిలియము శిలీంధ్రం నుంచి తయారు చేశాడు. పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ని తయారు చేసి అది బ్యాక్టీరియా వ్యాధి నివారణగా ఉపయోగపడింది. జిల్లేడు మొక్క పారాచూట్ తెల్ల వెంట్రుకలు తేలికైన విత్తనాలను కలిగి ఉంటుంది. జిల్లేడు మొక్క పారాచూటు విత్తనాలు లేదా తెల్ల వెంట్రుకలతో కలిగిన పారాచూట్ విత్తనాలని కలిగి ఉంటుంది. జిల్లేడు మొక్క తేలికైన విత్తనాలు. డెండాలియన్ గడ్డి చేమంతి పత్తి గింజలు వెంట్రుకల వంటి విత్తనాలను, రెక్కల వంటి విత్తనాలను కలిగి ఉంటాయి. డెండాలియన్ గడ్డి చేమంతి పత్తి గింజలు ఇవి వెంట్రుకల వంటి రెక్కల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఆర్కిడ్ మొక్కల విత్తనాల్లో గాలి సంచులు ఉంటాయి. ఆర్కిడ్ మొక్కల విత్తనాల్లో ఏముంటాయి? గాలి సంచులు ఉంటాయి. కొబ్బరికాయ నీటిపై తేలుతూ తీరాల్లో మొలుస్తాయి. బాహ్య కవచ పీచులో గాలిగదులు ఉండడం వల్ల ఇవి నీటిపై తేలుతాయి. బాహ్య కవచ పీచులో గాలిగదులు ఉంటాయి. బరువైన విత్తనాలు నీటి అడుగున చేరి మొలుస్తాయి. తామర. నెక్స్ట్ గోరింక, బుల్పిట్ట, కాకి వంటి వాటి రెట్టల వల్లనే వేప చెట్లు మొలుస్తున్నాయి. గోరింక, బుల్పిట్ట, కాకి వాటి రెట్టల వల్లనే వేప చెట్లు అధికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఐరోపా వర్తకులు టమాటాను, గోబీ, జామ, పియర్ను మనకు పరిచయం చేశారు. టమాటా, గోబీ, జామ, పియరు మన దేశం కాదు, ఐరోపా దేశం నుంచి వచ్చింది. చెరుకు మాత్రం మన దేశమే. ఎండితే గుళిక పేలి విత్తన వ్యాప్తి జరిగే మొక్కలేంటి? బెండ, ఆవ, బఠానీ, నువ్వులు. ముట్టగానే పేలేటి ఏమో చిక్కుడు గింజలు. ఒక్క ఆవ మొక్క 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క ఆవ మొక్క 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. 6 సంవత్సరాల్లో భూగోళం మొత్తం నిండిపోతుంది. 6 సంవత్సరాల్లో భూగోళం మొత్తం నిండిపోతుంది. 10 లీటర్ల నీళ్ళల్లో 1 మిల్లీలీటర్ మాత్రమే మంచినీరు ఉంది భూమిపై. సముద్రాలలో 97% వాటర్ ఉన్నది. నెక్స్ట్ గ్లేసియర్స్, ధ్రువ మంచుగా 2% వాటర్ ఉంది. భూగర్భము, కొలను, సరస్సులలో, నదులలో కలిపి 1% నీరు ఉంది. నుండి మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2005-2015 దశాబ్దాన్ని అంతర్జాతీయ జల దశాబ్దం. నీరే మన ప్రాణాధారం. 3% మంచినీరు ఉంటే అందులో 2/3 వంతు మంచు రూపమే ఉంది. అంటే 3 వంతు మంచినీరు ఉంటే అందులో 2/3 వంతు ఏమో మంచు రూపంలో ఉంది. 80% సముద్రంలోనే వర్షాలు కురుస్తాయి. 300 మీటర్ల లోతు భూగర్భ జలాలు పడిపోయాయి. 2050 నాటికి మన జనాభా 9.3 బిలియన్ దాటుతుందని అంచనా. ముగ్గురులో ఒక్కరికే నీరు లభిస్తుంది. జీవ సంబంధ నూనె, ఎరువు, క్రిమి సంహారక, కలుపునాశిని, పండ్లు, కూరగాయలు అంటే జీవ సంబంధమైన క్రిమి సంహారాలుగా వాడాలి. నూనె, ఎరువులు, క్రిమి సంహారక, కలుపునాశిని, పండ్లు, కూరగాయలు.
అకర్బన మలినాలు నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు. అకర్బన మలినాలు నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు. సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు బ్యాక్టీరియాల వల్ల కలరా, టైఫాయిడ్ విరోచనాలు కలుగుతాయి. నీటి శుద్ధి దశలను తెలుసుకుందాం.